కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనేనా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనేనా పెన్నిధి. నీవే కావాలయ్యా నీతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీతో ఉండాలి, నాతో ఉండాలి, మనతో ఉండాలి. ఆయన నీతో ఉంటే నాతో ఉన్నా, మనతో ఉంటే దిగులుండదు, తెగులంటదు. సమస్తాన్ని జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, శోధన జయించినవాడు, మనకన్నిటిలో సహాయం చేయువాడు ఆయన. ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ సన్నిధిలోకి వస్తున్నాము. ఈ ఆరాధన అంతటి మీ ఆత్మతో సత్యంతో మీరు జరిగిస్తున్నందుకు వందనాలు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము. థ్యాంక్ యూ. మేము కృపాత్మను మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు తండ్రి. ఆరాధన జయకరంగా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రము. వెలుగులు చేయాలని ప్రయత్నం చేయి, ఆలోచించు ప్రతి విధమైన అంధకార ఆత్మను బంధిస్తూ ఉన్నాను. ప్రతి చీకటి అంధకార ఆత్మ యేసు నామములో లయమైపోవును గాక. మీ కృప వాక్కుల శక్తిని ఆత్మను నాకు తోడుగా ఉంచి నడుపుతున్నందుకు మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో తండ్రి ఎంతో హృదయాన్ని ఎంతో ఆనందంగా తండ్రి మిమ్మల్ని ఆరాధన చేసేటటువంటి స్థితిలో ప్రతి హృదయాన్ని మీరు తయారు చేసినందుకు, మార్చినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ. ప్రతి హృదయంలో ఒక ఆనందాన్ని మీరు ఇస్తున్నందుకు వందనాలు 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 ప్రభువా. ఆత్మీయ ఆనందాన్ని ఇచ్చి తండ్రి ఆరాధనలు మీరు నిలబెట్టేందుకు మీకు స్తోత్రము 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 తండ్రి. సహాయం చేయండి, ఆశీర్వదించండి. నిత్యము తండ్రి మా గృహాలలో కూడా తండ్రి, మా ఇళ్లలో కూడా తండ్రి, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా ఇళ్లలో కూడా మేము ఆనందంగా మీ సన్నిధిలో తండ్రి ప్రభు అనుభవిస్తున్నానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. గృహాలలో పనిచేయాలని ప్రయత్నించి అంధకారాలను లయపరచండి.
మీ ఆరాధనకు ఆటంకంగా, మీ వాక్య జీవితానికి ఆటంకంగా, మీ ఆత్మీయ నడిపింపుకు ఆటంకంగా ఉన్న ప్రతి అంధకార ఆత్మ లయపరిచి గృహాలలో కూడా శాంతి సమాధానం దయచేయండి. మహిమ తెచ్చుకుందాం. జరగబో కార్యమంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 47వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువు. కీర్తనలో 47. ప్రధాన గాయకునికి కోర్హు కుమారులు చేసినది గీతం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడు, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయున్నాడు. ఆయన జనములను మనకు లోపరచు, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. వారు ప్రేమించిన యాకోబును మహాతిశయస్పదముగాను మన స్వాస్థ్యముగాను ఆయనను మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనంపై జనుల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూమి నివాసులు ధరించుకొని కేడెములు దేవుని నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సర్వజనులారా చప్పట్లు కొట్టు, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయాలి. ఏం చేయాలంట? ఆర్భాటము చేయాలి. ఆర్భాటం చేయాలి. ఆర్భాటం చేస్తున్నారంటారు కదా, చూసే ఉంటారు. ఏంటి ఆర్భాటం చేస్తున్నారు? దేవుని ఆరాధన చేసేటప్పుడు, దేవుని స్థితించాడు, కీర్తించేటప్పుడు, కనపరిచేటప్పుడు. మనకు దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడు? వాక్యం నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్ముడు కోరహు కుమారుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటి? సర్వజనులారా చప్పట్లు కొట్టు. ఏమంటారు? చప్పట్లు కొట్టు. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయి. జయధ్వనులతో దేవుని గురించి చేయాలి. అంతేగాని మన లోక సంబంధమైనటువంటి వ్యవహారాల కోసం జయధ్వనులు అవసరం లేదు. తీర్మార్లు అంతేనే కదా. అయ్యా జయధ్వనులు అంటే నోటితోనూ జయధ్వనులు, అలాగే ఈ పెట్టేసి కదా గోల 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 చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కానీ, ఇంకా భక్తులు, రకరకాల భక్తులు, రైతులు కూడా తయారనుకోండి, అది వేరే సంగతి. వేరే సంగతి ఎలా అయింది? అది వేరే సంగతి లేదు. క్రైస్తవులు కూడా కదా. అంటే ఎక్కువ యెహోవాకు ఆర్భాటం చేయాలి. యెహోవాకు, అందుకని కింద యెహోవా మహోన్నతుడు, తర్వాత ఏమంటే ఆయన యెహోవా మహోన్నతుడు, తర్వాత భయంకరుడు. అందుకని జీవము గల దేవుని చేతిలో కొట్టుతా ఏంటి? వంటల వాక్యం తెలీదా? బహుభయంకర. ఎందుకు? ఆయన భయంకరుడు. అంటే ఎవరికి భయంకరుడు? ఎవరికి భయంకరుడు? ఎవరికి భయంకరుడు అంటే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యి ఉన్నాడు. అదే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మరి లోకాన్ని ప్రేమించిన దేవుడు భయంకరుడు ఎలా అయ్యాడు? ఎప్పుడు భయం పుట్టింది? ఎప్పుడు ఆయన భయంకరుడు? పాత నిబంధనలో చాలా అంశాలు ఉన్నాయి కదా, చాలా విషయాలు ఉన్నాయి. ఆయన భయంకరంగా, అంటే ఆయన భయం పుట్టించే విధంగా ఆయన ఎప్పుడున్నాడు తెలుసా? ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసి, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేసి దేవుడు చెయ్యవద్దు అని చెప్పినటువంటి కార్యాలు చేస్తూ దేవుడిని విసిగించారో అప్పుడు ఆయన భయాన్ని పుట్టించాడు. భయాన్ని పుట్టించాడు. మనుషులు వాళ్ళకు భయం పుట్టలా. ఎవరికి భయం పుట్టింది? మోషేకి భయం పుట్టింది. తండ్రి దేవా, ఏంటి ఐగుప్తులో నుంచి విడిపించింది ఎందుక? వీళ్ళందరినీ ఇక్కడ నాశనం చేయడానికి నువ్వు విడిపించావు అంటే వాళ్ళందరూ అలా చెప్పుకోవాలా నీ గురించి?
వాళ్ళ దేవుడు బయటికి తీసుకెళ్ళి అందరినీ నాశనం చేసి చెప్పుకోవాలా? వద్దు. దయచేసి వీళ్ళని ఏం చెయ్యదు. అంతకైతే నీ గ్రంథం నుంచి నా పేరు తీసే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే ఎంతటి మనసుతో ఉన్నాడు. ఏంటి మోషే మనసు ఏంటి? అందుకనే మోషే లాంటి ప్రవక్తను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మోషే ఎలాంటి ప్రవక్త? వాళ్ళందరూ నాశనం అయిపోకూడదు, నా పేరు తీసే నీ గ్రంథంలో నుంచి. అవునా? ఏం కోరుతున్నాడు? నా పేరు తీసే నీ గ్రంథంలో నుంచి వాళ్ళందరినీ బ్రతుకుని. లేదు, నా సన్నిధిలో ఎవరు పాపం చేశారో వాళ్ళకే శిక్ష అంటాడు దేవుడు. అయినా సరే బ్రతుకున్నారు. అయినా పోని ఆయన క్షమించాడని చెప్పి వాళ్ళు పాపం చేయడం మానారా? మానలా. ఇంకా ఆయన కోపం పెరిగిపోతా. నువ్వు చెప్పావని నేను ఊరుకున్నా, చూడు మరలా ఏం చేస్తున్నారు. అందుకనే మనకి కొత్త నిబంధన వచ్చిన తర్వాత, ప్రభువైన యేసు వచ్చిన తర్వాత అందరి కొరకు తన ప్రాణం పెట్టి క్రొత్త నిబంధన తయారు చేశాడు. తన ప్రాణం పెట్టి తన రక్తం చిందించి. ఈ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, విగ్రహ సంబంధమైన ఏ అపవిత్రత నీ దగ్గర ఉండటానికి వీలు లేదు. అంతే, ఒక్క మాటే. విగ్రహ సంబంధమైన అయ్యే అపవిత్రం, అలాగే జారత్వం, అలాగే గొంతు పిసికి చంపిన వాటిని తినటం కానీ రక్తం తినటం కానీ చెయ్యదు. తిన్నారా రక్తం? రక్తం తింటామంటే మీరు అనుకోలేరు. విగ్రహానికి బలిచ్చిన రక్తం తింటమే అనుకుంటున్నారు. కాదు, షాపుల్లో అమ్మే రక్తం కూడా తినకూడదు. రక్తం అమ్ముతారు షాపుల్లో, మటన్ షాపులు అమ్ముతారు. ఇక్కడ అమ్మరా? మరి పెడతారు, కోసి పెద్ద మటన్ షాపులు పెడతారు. కోసేటప్పుడు తంబాలలో పడతారు, అది ఉంచుతారు. మరి అమ్ముతారు అప్పుడు తెలియదు నాకు, కానీ తినేవాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. మాకు తెలియదు, చిన్నప్పుడు మాకు తెలియదు. ఏం చేస్తాం? తర్వాత బైబిల్ చదివే కొద్దీ, బైబిల్ ఎప్పుడు చదివేళ్ళే. నా 30 సంవత్సరాలు బైబిల్ చదివా. 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నా. అప్పుడే బైబిల్ చదవడం ప్రారంభించాను. కాబట్టే దేవుడు మహాద్రోహుని బట్టి, వాక్యాన్ని బట్టి నడవటాన్ని దేవుడు నేర్పించాడు. అందుకనే ఎంత టోళ్ళైనా సరే అక్కడ, అంటే జగపేట మామూలు గారు మొత్తం 30-40 ఏళ్ళు సేవకులు ఆ రోజుల్లో వాళ్ళందరికీ కొంచెం నేను ఇబ్బందిగా తయారయ్యా. ఎందుకంటే కరపత్రికల్లో ఉంచి వాక్యం అలా వెళ్తుంది వాళ్ళకి. వాక్యాలేమో వాళ్ళు చేసే పనులు కానీ వాక్యానికి ఏమాత్రం పొంతన కుదరకపోయేసరికి ఎవరీడు అంటే అప్పుడు నా గురించి తెలిసి, ఓహో ఫలానా అశోక్కుమార్, వాడు మన ముందు తాగి తందనాలన్నీ ఉండేగా. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ప్రచారం చేయడం ప్రారంభించారు. వీడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడు. నాకు తెలియదుగా ఏంటి. మనమేమో వాళ్ళందరితో కలిసి నెమ్మదిగా మంచిగా వెళ్తా ఉన్నాం. వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు వెనకాల చేసేవి మనకేం తెలుస్తుంది? మంచి యూత్ని నడిపిస్తూ ఉండేవాడు. దాదాపుగా అక్కడ సంఘంలో ఉన్న యూత్నే నడిపిస్తూ ఉండేవాడు. 30-40 మంది ఉండేవాడు. మీటింగ్ పెట్టామని అంటే కనీసం 100-200 మంది గ్యాదర్ అయ్యేవారు యూత్. కొత్త బోధ చేస్తున్నాడు వీడు. కొత్త బోధ కాదు, ఉన్న బోధ చేస్తున్నా. వానికి కొత్తగా ఉంది. ఎందుకు? వాళ్ళ ఆ మాటలు ఎప్పుడు వినలా, తెలియదు వాళ్ళకి ఈ వాక్యంలో ఇది ఉంది అది ఉందని తెలియదు. కాబట్టి దేవుడు ఎప్పుడు భయంకరుడు అవుతాడు అని అంటే, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆయన భయంకరుడుగా. ఆయన మహా ఉన్నతుడు, ఉన్నతమైన మనసు కలిగిన వాడు, ఉన్నతమైన ప్రేమ కలిగిన వాడు, ఉన్నతమైన కృపను చూపించేవాడే. కానీ మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్ననాడు మన పట్ల ఆయన తన భయాన్ని మనకు పుట్టిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కొత్త నిబంధనలో క్రీస్తు కృపను బట్టి నేను ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటే అది పొరపాటు. ఏ మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. క్రీస్తులు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకి పాత నిబంధనలో ఆజ్ఞలు 10 ఆజ్ఞలకి కలిపి ఇంకా మొత్తం లెక్కేస్తే దాదాపుగా
సుమారు ఒక 1000 నుంచి 1500 ఆజ్ఞలు ఉంటాయి. అర్థమైందా? 1000 నుంచి 1500 ఆజ్ఞలు ఉంటాయి పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆజ్ఞలన్నీ కూడా కొన్ని వేలకు పెరిగిపోయి. అంటే అర్థమైందో తెలుసా? క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు అనుకోవచ్చు నేను విగ్రహారాధన చేస్తే ఏం పర్వాలేదు అని. క్రీస్తులో ఉన్నప్పుడు విగ్రహారాధన చేసే మనసు ఉండదు. అర్థమైందా? బొమ్మలు పెట్టే మనసు ఉండదు. యేసుక్రీస్తు బొమ్మ వాళ్ళు యాక్ట్లో చెప్తున్నారు, అరే నాయన నేను యేసుక్రీస్తుని కాదురా, యాక్ట్ చేశా, నా బొమ్మలు ఎందుకు మీ ఇళ్లలో. చాలామంది క్రైస్తవుల ఇళ్లలో యాక్టర్లు ఎవరైతే జీసస్ క్రైస్ట్గా నటించారో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని యేసుక్రీస్తు బొమ్మ అని చెప్పి వాళ్ళు బొమ్మలు పెట్టేసుకున్నారు పిల్లల మీద. అంటే మళ్ళీ ఆ బొమ్మలకి ఎఫెక్ట్లు ఇచ్చి చేతుల్లో నుంచి వెలుగు వచ్చినట్టు, చుట్టూతా వెలుగున్నట్టు. విగ్రహారాధన దేవుడు వ్యతిరేకించాడు. విగ్రహారాధన అంటే మనం ఆరాధన చేయనక్కల బొమ్మ ముందు జస్ట్ నువ్వు పెట్టడమే విగ్రహారాధన. అర్థమైందా? నువ్వు బొమ్మను పెట్టావంటేనే అది విగ్రహారాధన. అంటే ఆ బొమ్మ లేదు కదా, లేని దాన్ని నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? అదే కదా ప్రభు చెప్పింది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? ఆత్మతో సత్యం. అంటే ఏంటి? ఆత్మతో ఆరాధన ఎలా చేస్తావు? మనం చేసిన ఆత్మ, మన ఆత్మని ఆయన ఆత్మతో నింపుకోవాలి, అభిషేకించబడాలి, అది కోరుకోవాలి. అదే మన ఆత్మ ఆయన సత్యముతో నింపబడాలి. సత్యం అంటే వాక్యముతో నింపబడాలి. ఆత్మ సత్యం అంటే రెండు, పరిశుద్ధాత్మ మరియు వాక్యం, రెండింటితో మనం ఆయన ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించరు. అంటే యథార్థంగా ఆరాధించాలన్నాడు ప్రభు అక్కడ మాట. ఇప్పుడు యథార్థంగా ఆలోచిస్తాము. వాక్యం అనే సత్యం మనలో ఉంటేనే యథార్థత వచ్చింది. వాక్యం అనే సత్యం మనలో లేదనుకో యథార్థత ఏడ ఉంటుంది? అంతా వేషధారణ ఉంటుంది, నటన ఉంటుంది. యథార్థత కావాలంటే వాక్యం మనలోనికి వస్తే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? యథార్థంగా మారుస్తుంది. వాక్యాన్ని బట్టి అడుగులు వేయటానికి ఆత్మ మనకు సహాయం చేస్తుంది. అది నిజమైన ఆరాధన. ఆరాధన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, అల్లరుండదు. అర్థమైందా? ఏముండదు? అల్లరుండదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త, సమాధానానికి కర్త. అంటే అర్థం ఏంటో తెలుసా? బాగానే ఉంటుంది ఇక్కడ ఆరాధన అంతా బాగా జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? అల్లరిగా. ఇక్కడ నువ్వు సమాధానం పొందుతున్న మనము ఇంట్లో ఎందుకు సమాధానం ఉన్నట్లు? కారణం ఏంటి? అంటే ఇక్కడున్నంత వరకే మనము దేవునిపై భక్తి అనేది కనపరుస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత భక్తిని పక్కన పెట్టేస్తున్నాం, ఆయన ఆలోచన పక్కన పెట్టేస్తున్నాం. ఏదన్నా తేడా వచ్చిందంటే వెంటనే మనం నోరుని రేజ్ చేసేస్తున్నాం. అవునా? మనం నోరు రేజ్ చేయగానే ఏమవుతుంది? అవతలా ఆగుద్దా? అంటే అక్కడ ఏమిటి? డి అంటే డి, మామూలు డి కాదు. అంటే దేవుడు మనకి ఇచ్చినట్టు ఆత్మాభిషేకాన్ని మనం ఎక్కడైనా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన ఏమైనాడంట? సర్వభూమికి, ఒక చోటకి కాదు ఆయన. అర్థమైంది? కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, మనందరికీ చాలా విషయాలు ఆల్రెడీ మీకు తెలుసు, గమనించాలి. ఈరోజు ఇజ్రాయెల్ దేశము ఏదో ఆయన కావాలని ఇజ్రాయెల్ ఎవరినో ఏర్పాటు చేసుకుని చేసింది కాదు. ఒక విగ్రహారాధన చేసే వ్యక్తిలో నుంచే ఇజ్రాయెల్ దేశం ఉంది. అర్థమైంది? విగ్రహారాధన చేసే కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఆయన ఆ వ్యక్తి ద్వారా ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన సృష్టించాడు. అబ్రహాము కడుపులో నుంచి ఇజ్రాయెల్ దేశం పుట్టింది. అర్థమైందా? ఇజ్రాయెల్ అంటే చాలా మంది యూదుల్నే దేవుడు చూస్తున్నాడు, యూదుల్నే దేవుడు కాపాడుతున్నాడు. యూదులు అంటే వాడు యూదులు కాదు, వాడు ఒకప్పుడు మొట్టమొదటి అబ్రహాము విగ్రహారాధికుడే. విగ్రహారాధన వదిలిపెట్టి వచ్చి అదే ఎడారిలో కూర్చున్నాడు. ఎడారి ప్రాంతం కదా అది. ఎడారిలో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు తన స్వరాన్ని వినిపించాడు.
అంతేగాని ఆయన దేవుని బిడ్డ ఏం కాదు పుట్టింది. అందులో దేవుని బిడ్డలమే, కానీ దేవుణ్ణి గుర్తించిన వ్యక్తి ఏమి అబ్రహాము కాదు. దేవుడే తను పరిచయం చేసుకున్నాడు అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అబ్రహాము దేవుని పరిచయం చేసుకోలేదు, వెళ్ళి దేవుడే వచ్చి అబ్రహాము పరిచయం చేసుకున్నాడు. లే నీ తండ్రి ఇంటిని వదులు, నీ దేశాన్ని వదులు, నేను చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అదే ఎలాగా? అప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఎంత వయసు ఎంత? 72. ఆయన పిలిచినాడు, దా చూడు ఆకాశ నక్షత్రాలను చూడు, ఇదిగో ఇసుకను చూడు, లెక్క పెట్టు. అంతటి జనాంగం నీలో నుంచి వస్తుంది. వచ్చారా మరి? వచ్చారు అంత జనాంగం. విశ్వాసాన్ని బట్టి క్రీస్తు అక్కడి నుంచి వచ్చాడు కదా. క్రీస్తు నమ్మిన వాళ్ళందరూ అబ్రహాం సంతతే, విశ్వాసాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి, ఇక యూదులు చెప్పాల్సిన పని లేదు, భౌతికంగా ఆయన సంతానమే. అలాగే భౌతికంగా యూదులు ఆయన సంతానము, అలాగే ఆత్మీయంగా చూస్తే క్రైస్తవ సమాజము ఆయన సంతానం. అటువంటి స్థితిలో దేవుడు తనను పరిచయం చేస్తున్నాడు. కాబట్టి చాలా మంది అజ్ఞానులకు మీరు చెప్పగలగాలి, యూదులయ్యా ప్రత్యేకంగా ఎవరు లేరు, విగ్రహారాధన చేసేటటువంటి ఆ వ్యక్తే యూద జనాంగానికి ఆద్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవునితో ఉంటే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఆయన పాదములు మన ప్రజలను అనగదొరుకుతాడు. మన పాదాల క్రింద అంటే ఎవరిని అనగదొక్కేది ఆయన? ప్రజలని. ఏ ప్రజల్ని? ఆయనకి వ్యతిరేకమైన జనాంగం. అంటే మనం అనగదొక్కుతామని నిజంగా వెళ్ళి ఆయన అనగదొక్కడం కాదు, అంటే మనం హెచ్చించబడతాము, వాళ్ళు తగ్గించబడతారు. నీట్లయినా సరే నువ్వు దేవునితో ఉండు, నువ్వు హెచ్చించబడతావు. అవతల వాళ్ళ వాయిస్ డౌన్ అయిపోతుంది. అర్థమైందా? దేవునితో ఉండు. నిన్ను ఇంకా అధిగమించాలని ప్రయత్నం చేసే వాళ్ళని దేవుడు ఊరుకోడు. దేవుడు ఎక్కడ వాళ్ళ నుంచో అక్కడే వస్తాడు. అది అడగదొక్కటం అంటే. బట్ దేవునితో ఉండు, దేవుని నమ్మకంగా ఉండు, ప్రార్థనాపూర్వకంగా, దేవుని ఆత్మాభిషేకంతో, వాక్యాన్ని హెచ్చించు, దేవుణ్ణి హెచ్చించు, క్రీస్తుని హెచ్చించు. అందుకని ఎక్కువ చెప్పేది ఆయన పరిశుద్ధుడు అని చెప్పమంటా. ఎవరు అడిగినా సరే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను నమ్ముతున్నా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను వెంబడిస్తున్నా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను క్రైస్తవునయ్యా, క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి నేను క్రైస్తవునయ్యా, క్రైస్తవురాలనయ్యా. మీ తాత ముత్తాతలు వాళ్ళు కదా, ఎవరైతే వాళ్ళు పరిశుద్ధులు కాదుగా. మా తాత ముత్తాతలు నేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా తాత ముత్తాతలు పరిశుద్ధులు నాకు తెలియదు, కానీ క్రీస్తులో దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడుగా. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మమ్మల్ని పరిశుద్ధపరిచేది. ఆయన పరిశుద్ధుడు కానివాడు ఎవరిని పరిశుద్ధపరచలేడు, గుర్తుపెట్టుకోండి. అంతేనా? అంతేనే కదా. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబముగా ఆశీర్వదించబడుతుంది. అంటే అనుకోవచ్చు ఆశీర్వాదాలన్నీ ఆర్థికంగా ఉంటాయి. ఆర్థికంగా ఎంతవరకు ఉండాలో అంతవరకే వస్తుంది, కానీ ఎక్కువగా ఆశీర్వాదం వాక్యాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి ఆశీర్వాదం ఎక్కడ? దేవుని ఆత్మలో. నీ ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా ఉంటే, నీ ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా ఉంటే నీకు కావలసిన ప్రతి అవసరత నువ్వు అడగకుండానే నీ దగ్గరికి వస్తుంది. మనం కావాలని చేసుకొని మనం అనేక ఇబ్బందులు పడతాం. అర్థమైందా? మనం కావాలని చేసుకొని మనం అనేకమైన ఇబ్బందులు పడతాం. అంతే. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బందులు నెట్టేవాడు కాదు, గుర్తుపెట్టు. దేవుడి మీద మనం నెమ్మం వేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. నీ వల్లే నెట్టయ్యా అని అంటారు చాలా మంది, తప్పదు. దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా మన జీవితంలో ఏ విధమైన నష్టాన్ని కలిగించడో. ఆ నష్టం ఏదైనా కలిగింది అంటే అది మన వల్లనే ఉంటుంది. భార్యో, భర్తలో, పిల్లలో, ఎవరో ఒకటి పిల్లలు చేశారనుకో, వాళ్ళని ఏం అనాల్సిన అవసరం లేదు.
అంటే క్రైస్తవ కుటుంబము ఎలాగంటే పిల్లలు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఒకరినొకరు సరిచేసుకొని సరిదిద్దుకొని ఆ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని ఆత్మను బట్టి ఆ కుటుంబముకి ఎప్పుడైతే ఏకాత్మీకృతం కలిగి మరలా దేవుని వైపు తిరుగుతారో అప్పుడు సమస్యలు శోధనలు వేదనలు అన్నీ కూడా దూరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని యొక్క శక్తి అటువంటి, దేవుని యొక్క శక్తి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, ఘోరత్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజాది రాజు యేసు అని పాటలకి పేరు పెట్టారు. రాజాది రాజు యేసు కింద దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడు. ఈ వాక్యం వస్తుంది పైన, కింద రాజాది రాజు యేసు. మళ్ళీ ఈ వాక్యం గుర్తొచ్చింది. ప్రార్థన చేయండి, మరలా ఆ పాటల్ని రిలీజ్ చేసుకోవాలి. అది చాలా మామూలుగా కాదు, మామూలుగా శోధించట్ల, భయంకరమైనటువంటి శోధన. అసలు ప్రార్థన చేయండి. అందుకనే గురు శుక్ర శని రెండమ్మ అందరూ కలిసి ప్రార్థన ఉందాం, ఉపవాసాల్లో ఉందాం. సాయంత్రం పూట 1 గంట 2 గంటలు ప్రార్థన ఉందాం అనేది. ఎందుకంటే జయించాలి, జయం కావాలి. జయం ఎలా వస్తుంది అంటే ఏదో ఒక ఆదివారం ఎలా వచ్చి నేను వాక్యం చెప్తాం, నేను వింటాం, వెళ్ళిపోవటం, మళ్ళీ మనం ఎవరి పనుల వాళ్ళు ఉంటాం. ఏదో మేము ప్రార్థన చేస్తుంటాం, వాక్యం చదువుకుంటాం, ఓకే మనం చేస్తున్నాం అంతే. అంటే కానీ సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సంఘములు అందరూ ఏకీభవించి చేసే ప్రార్థన అద్భుతమైనటువంటి బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సంఘ ప్రార్థన బలంగా ఉంటుంది. ఒక్కళ్ళు బలంగా ఉండే వాళ్ళ వరకే, నా వరకే, నేను బలంగా ఉండే ప్రార్థన నా వరకే, అదేవిధంగా నా కుటుంబం వరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు ఓకే. అయితే మీ కొరకు ఓకే, ఎంతవరకు అంటే ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. అదే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే దానికి లిమిటేషన్ అనేది ఏమీ ఉండదు. ఆ బలం వేరు, ఆత్మబలం వేరు. ఆత్మబలం ముందు ఏ దురాత్మ పనిచేయదు గుర్తుపెట్టు, ఏ శోధన పనిచేయదు గుర్తుపెట్టు. ప్రార్థనతోనే జయించాలి. ప్రార్థన అసమయం అనగా సమయం అనగా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ మాట చెప్తే అక్కడ అంటే ఊర్లో అప్పుడు ఇక్కడ రాకముందే అన్నయ్య ప్రతిదానికి ప్రార్థన అంటాడు. అందుకని చెప్పడం మానేశారు. అన్నయ్య ఇలా ఉందనే పరిస్థితి అంటే ప్రార్థన. ఏంది ఇప్పుడు ఉందని చెప్పారు సమస్య, ఏం చేయాలి నేను ఆ సమస్యకి? ఏమైనా చేయగలనా? మరి ఏం చేయాలి మనం క్రైస్తవం? మరి ఇంకా అదే నేను చెప్పేది, దానికి వాళ్ళు ఫీల్ అయిపోయారు. మరి ఏం చేయాలి, ఏం చెప్పాలి? ఎక్కడ సమస్య ఉంది రా, వెళ్దాం దాన్ని తీసుకెళ్ళరా? ఆ సమస్య దగ్గరికి వెళ్తే సమస్య మనకు కనపడిద్దా? నీ కుటుంబంలో సమస్య ఎవరు తీర్చుకోవాలి? నువ్వే తీర్చుకోవాలి. నేను ఇప్పుడు నీ కుటుంబంలో సమస్య ఉంటే నేను వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడితే, భార్యో భర్తో ఎవరి వల్ల సమస్య దేవుడు మాట్లాడితే అక్కడ సరైంది. నేను వచ్చి మాట్లాడితే ఏమంటారు? మామూలుగా ఉండదు ఇక పరిస్థితి. సమస్య ఇంకా పెరిగింది. ఎవరైనా కావచ్చు, అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ. ఏంటి సేవకులు చెప్పుకున్నావేంటి? సేవకులు ఏం తిరుగుతాడు, ఆడేం తిరుగుతాడు, ఈడేం చేస్తాడు అని చెప్పి అవతల వాయిస్ లేస్తుంది. ఉన్నాయి కదా, అనవసరంగా సేవకులు తిట్టించాడు అవుతారు. నాకు తెలుసులే, ఇంక లేరుపోని అని అంటుంటారు. ఏం తెలియకపోయినా సేవకుల గురించి నాకు తెలుసులే, వాడు దశభాగుల కోసం, వాడు దానికోసం దీనికోసం అంటుంటారు. ఒకటి పోయి ఇంకోటి వస్తుంది. అవునా? అసలు ఇప్పుడు అదేంటే తర్వాత పాపం వాళ్ళు గమనస్తులు ఇంకా ప్రతిదానికి అన్న ప్రార్థన అంటారని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన పడిపోయింది. కోర్స్ ప్రార్థన తప్ప మన జీవితానికి ఆశీర్వాదం ఇచ్చేది ఏది లేదు. ప్రార్థన తప్ప మనలో ఉన్న, మన కుటుంబంలో కానీ మన హృదయంలో కానీ ఉన్న సమస్యను తీసివేసేది ఏది లేదు. అంతే చెప్పండి. అందరం మానేసి అక్కడికి వెళ్దాం.
ప్రార్థన. అందుకని కదా భక్తులు చాలామంది ప్రార్థనా శక్తి కావాలయ్యా. ప్రార్థన యొక్క విలువను హెచ్చించారు. కొంతమంది చెప్తారు అది చాలా డేంజర్ కాల్. మనకి ఏం కావాలో ఆయన ముందే తెలుసుగా. ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తుకి ఏం కావాలో తెలియదా? ఎందుకు వచ్చాడో తెలియదా? ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఆయన తెలీదా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో? మరి ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన? కారణం ఏంటి చెప్పండి, ఒక కారణం చెప్పండి. ఆయన ప్రార్థన చేశాడు ఎందుకు చెప్పండి. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు చెప్పండి. మనిషిగా ఉన్నాడు కాబట్టి, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి, ఇంకా ఆత్మ కోసం. ఇంకా ఇంకేమైనా విషయం చెప్తారు? గొప్ప విషయం. రాత్రంతా ఆయన ప్రార్థన చేసేవాడు. తండ్రితో మాట్లాడతాను. అదే ఎందుకు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే. తండ్రితోనూ ఇప్పుడు మనము యేసుక్రీస్తు దేవుడితో మాట్లాడతాం పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకు యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడేవాడు? ఎందుకు? కారణమే ఏంటి? ప్రతి విషయం తెలుసుకొని చెప్తా, నేనే చెప్తా. పగలంతా ఆయన పరిచర్య చేసేవాడు. ఆ పరిచర్యలో ఎంతమంది చనిపోయిన వారిని, ఎంతమంది రోగగ్రస్తులు బాగు చేసేవాడు? ఆయన నిద్రపోయేంత వరకు తక్కువ మంది నీకు అందులో కనపడుతున్నారు. నువ్వు బైబిల్లో అన్ని రాయాలంటే ఏమన్నాడు భక్తుడు? భూలోకమంతా సరిపోదంట ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే. అర్థమైందా? మరి తక్కువ చేశాడా? ఆయన చేసిన ప్రతి కార్యానికి ఆయనలో నుంచి ప్రభావం వెళుతూ ఉండే. అర్థమైందా? దేవునితో ఎందుకు ఉండాలో చెప్తాను. మనం లోకంలో తిరుగుతూ ఉన్నాం, అవునా? పొద్దున్నే వెళ్తాం పనికో ఉద్యోగానికి. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలుసు కదా. అన్నిటి దగ్గర ఉంటాం, అన్నిళ్ళు మనతో ఉంటారు, అవునా? మనతో అన్నిళ్ళు ఉంటారు. మనం అంతా తిరిగేదంతా లోకంలో. గమనించండి, మీకు తిరిగిపోవచ్చు కానీ అడుగడుగున దురాత్మ ఉంటుంది. అడుగడుగున దురాత్మ ఉంటుంది. అది మీకు తెలియదు. నాకు అనుభవం కాబట్టి చెప్తాను. వచ్చిన కొత్తలు వచ్చిన కదా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి, నడిచి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య వెళ్ళట్లేదు. మనం వచ్చిన కొత్తలో మొత్తం సరదాగా నడిచొద్దామని చెప్పి మొత్తం తిరుగుతుంటే దాని యొక్క ప్రభావం ఒంటికి తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతుందో చూడండి. అక్కడే ఇప్పుడు అంటే వాళ్ళ గృహాలు ఇళ్లలోనే కొన్ని పుట్టినటువంటి దేవతలు తెలుసా? కుక్కలమ్మని, ఆమని, అమ్మ. ఓకే, కాబట్టి మనం తిరుగుతున్నాం. అందుకనంటే మనం అలా తిరుగుతూ ఉండటం వల్ల మనం ప్రార్థన చేసుకున్నామో లేదో మనకు తెలియదు. కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటాం తెలుసా? ఏదో ఒక చికాకు, ఏదో ఒక ఇబ్బంది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఓకేనా? అందుకనే మనము బయటికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క కృప కావాలి, అందుకు ప్రార్థన చేసుకోవాలి. బయట నుంచి వచ్చిన తర్వాత వచ్చే లోపలికి వెళ్ళే ముందు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం తిరిగి వస్తున్నప్పుడు ఏది కూడా మన వెంట రావడానికి వీలేదు. అంటే వస్తాయా? ఎస్, కొన్నిసరిగా వస్తాయి. వచ్చిన తర్వాత ఇంట్లో గొడవ జరిగింది, వచ్చిన తర్వాత ఇంట్లో చికాకులు వచ్చాయి. అర్థమైందా? ఇది చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువు వారు పగలంతా అద్భుతాలు చేసిన తర్వాత నైట్ ఒక్కడే ఒంటరిగా వెళ్ళాయన ప్రతి దినము ప్రార్థన చేసుకునేవాడు. దేవునితో అభిషేకాన్ని మరలా ఆయనలో, అంటే ఆయన మానవుడు కాబట్టి, లేదంటే ఆయనకి ఆ ప్రార్థన అవసరమో లేదు. ఆయన మానవ రీతికి ఎందుకు వచ్చిన? మనకు నేర్పించడానికే ప్రతి కార్యము జరిగింది. గుర్తుపెట్టుకో. ఆయన దేవుడు కదా. ఆయన దేవుడిగా రాలే ఈ లోకాన్ని. ఎలా వచ్చాడు? దేవుని కుమారుడిగా వచ్చాడు. అందుకనే కీర్తనలు 2వ కీర్తనలో ఉంటుంది, కుమారుని ముద్దు పెట్టుకో లేకపోతే తండ్రి కోపిస్తాడు. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కుమారుడిని. దేవుడిని ముద్దు పెట్టుకునే సాహసం ఉంది ఎవరికన్నా? ఉందా? దేవుడిని ముద్దు పెట్టుకునే సాహసం ఉందా? మరి ఇస్కరియోతు యోధా కాబట్టి కుమారుడినే ముద్దు పెట్టుకున్నాడు, దేవుడిని కాదు.
మరి ఆ పాపంతో ఉన్నవాడు దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందా? కొండను తాకితేనే గొర్రెలైనా, మేకలైనా, జంతువులైనా, మనుషులైనా చంపబడాలని చెప్పి దేవుడు ఆజ్ఞ చేశాడు. కొండను తాకితేనే ఎందుకు? దేవుని మహిమతో నింపబడింది ఆ కొండ. ఆయన అక్కడ ఉన్నారు అని చెప్పి కొండను పూజించమని కాదు. ఈ మాట చెప్పామనుకో, ఈ కొండ మీద దేవుడు ఉన్నాడని చెప్పి వచ్చి కొండను పూజించే జనాంగం ఉన్నారు క్రైస్తవులు. అర్థమైందా? అక్కడ ఏదే జరుగుతుంది బైబిల్ విషయం. ఎక్కడ? కాకాని తెలుసా? పెద్ద కాకాని పాప దేవదాసారు మంచి సేవ చేశారు, చనిపోయారు. ఆయన సమాజం మీద మట్టే లేదంట. మట్టి లేదు. ఎందుకు? ఆ మట్టిని అందరూ తీసుకెళ్ళి ఇళ్ళలో పెట్టుకున్నారు. అర్థమైందా? ఇంకోటి ఇంకా భయంకరం ఏంటంటే, అన్నిళ్ళ వల్లే ఆ మట్టిని తీసుకొని తింటాం, రోగాలు ఉన్నాయని. ఇలాంటి అంటే బోధలు ఇలాంటివి సంఘంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. అందుకనే ప్రభువు చేసిన అద్భుతాలు ఈ గ్రంథం సరిపోదు రాయటానికి. అందుకని ఆయన పగలంతా బోధ చేసి, అద్భుతాలు చేసి, రాత్రంతా దేవునితో కలిసి ఒంటరిగా ఇప్పుడన్నా చెబుతాం ఒంటరిగా చెప్తాను. అంటే సేవకులకి చెబుతాను లేండి, అందరూ సేవకులకి దొరుకుతారు, తప్పదు. సేవకులు విశ్వాసం చెప్పండి, ఒంటరిగా దేవుడితో కలిగాను. ఇళ్లలోనే ఒంటరిగా అంటే వాళ్ళందరినీ పంపించమని కాదు, బయటికి ఉన్న 3 గదులు, ఉన్న 2 గదుల్లో ఒక గది నీదే, ప్రార్థన గది, ఇంకంతే. అలా అని చెప్పి ఆ ప్రార్థనా గదిలో నుంచి జరిగేటటువంటి ప్రార్థన పక్క గదిలోకి రాకూడదు. అది ఎందుకు? ఆ డిస్టర్బెన్స్ ఉందనుకో, వాళ్ళకి డిస్టర్బెన్స్ భావిస్తారు. వాళ్ళు భావించి ఏం చేస్తారు? గొడవ పెట్టుకుంటారు. అయిపోయారు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు కూడా, మనకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తావు. అవునా కదా? అందుకని నేను ఒంటరిగా దేవునితో హృదయంలో ఆ ప్రార్థన. ఓకేనా? మనకు నోరు ఎంత ఉంది కదా అని అంతెత్తి మనం ప్రార్థన చేస్తా ఉంటే అంటే వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కావాలి. కాబట్టి అది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగా ఆయన రాత్రంతా పగలంతా అద్భుతాలు. ఇంకోటి ఉపవాసం ఉండేవాడు ఆయన తినేవాడు, ఎక్కువగా తినేవాడు కాదు. అంటే ఏదొచ్చినా కూడా ముందంతా ఎవరికి? శిష్యులకే. ఆయన అసలు ఏం పట్టించుకోడు కాదు. ఆయన ఎన్ని బట్టి ఏమవుతుంది, ఏం పోతుంది, ఏం పట్టించుకునేవాడు కాదు. 12 మంది, తర్వాత 70 మంది అయ్యారు. ప్రభు యొక్క జీవితము అద్భుతం. అందుకనే పరిశుద్ధాత్ముడు అన్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండాలి. ఆ మనసు కావాలి. ఆ మనసు క్రీస్తు ఆత్మ, క్రీస్తు మనస్సు. ఎందుకు కావాలి? ఆయన శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనసును ఆయుధముగా ధరించు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి అట్టి మనసును ఆయుధముగా ధరించు. మనసే ఆయుధము, దాంతో మనము పోరాడే. మనసే ఆయుధము, దాంతో మనం పోరాడే. కాబట్టి జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసేవాడు కాబట్టి ఒంటరిగా ప్రార్థన, దేవుడితో ప్రార్థన మనకు అనేకమైన సమస్యలు, శోధన, చుండుదలు అనేది. దేవుడు సర్వభూమికి రాజు, అన్ని జనులకు రాజు. సర్వభూమికి రాజు అన్నాడు, అన్ని జనులకు కూడా రాజు అన్నాడు. ఆ దేవుడిని మనము అనేకులకు పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద. ప్రతి ఒక్కళ్ళు, అన్ని జనులు కూడా యెహోవాయే నా రాజు అని చెప్పగలిగారు యేసుక్రీస్తు నామములో. అది ఎప్పుడు వస్తుంది? ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని గుర్తిస్తారో వారు మాత్రమే చేయగలరు. అర్థమైందా? తండ్రి అయిన దేవుణ్ణి యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి. చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ఏమ్మా, వాక్యం చదువుతున్నారా? సమయమే లేదు వాక్యం చదవడానికి కదా, సమయమే దొరకట్లా.
వాక్యం చదవకపోతే నీ విశ్వాస జీవితంలో ఏ మాత్రం కూడా ఎదుగుదల ఉండదు. నీ విశ్వాస జీవితంలో నీ మనసుకు ఏ మాత్రం మారు మనసు అనేది ఉండదు. కేవలం చెప్పుకోవడానికి క్రైస్తవులు మాత్రమే మారు మనస్సు లేని క్రైస్తవులు, వాక్య ప్రకారంగా జీవించని క్రైస్తవులు. వాక్య ప్రకారంగా జీవించకపోతే ఎందుకు? నువ్వు పాడినా పాడకపోయినా ఒకటే. కాకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకో, వాక్యాన్ని బట్టి మనం ఉండకపోతే మన హృదయము ఒక మాట ఉంది, నీరు లేని ప్రదేశం వెతుకుచు ఒక దెయ్యం తిరుగు. అవునా? నీరు లేని ప్రదేశం వెతుకుదానికి ఒక ఇంటి, నేను విడిచి వెళ్ళిన ఇంటికే వెళతానని చెప్పి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఎలా ఉంది? ఊడ్చి అంత అమర్చబడి అందంగా కనపడుతుంది. చాలా బాగుంది, ఇక్కడ నీరు లేదు, సో ఉండని చెప్పేసి వెళ్ళిపోయి మరలా తనకంటే చెడ్డమైన మరో 7 దెయ్యాలని వెంట పెట్టుకొని, ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు వెంట పెట్టుకొని ఆ ఇంట్లో కాపురం ఉన్నాయి. మొత్తం ఎన్ని దెయ్యాలు? 8 దెయ్యాలు. మొదట ఒక్క దెయ్యం ఉంటేనే భయంకరంగా ఉంది వాడి పరిస్థితి. అలాంటిది మరో 7 దెయ్యాలు యాడ్ అయ్యి వచ్చాయి దాంతో పాటు. ఎందుకు? ఎస్, మొట్టమొదట మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు ఆ వ్యక్తి. అర్థమైందా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు ఆ వ్యక్తి. ఓకే, ప్రశాంతంగా ఉంది, ఓకే బాగున్నాడు. దయ్యం వదిలి వెళ్ళిపోయింది. మారు మనసు పొందాడు కదా, దయ్యం వదిలి వెళ్ళిపోయింది. నీట్గా ఉంది, ఏం లేదు ఇంట్లో, హృదయంలో అంతా క్లీన్గా ఉంది. ఓకేనా? క్లీన్గా ఉంది, ఓకే, ఎదుగుతూ ఉన్నాడు, బాగానే ఉంది, ఎదుగుతూ ఉన్నాడు. వాక్య ప్రకారంగా ఎదగట్ల. ఊడ్చి అమర్చబడి ఉంది అంతే. చూడటానికి అందరికి కూడా చాలా నీట్గా మంచిగా కనపడుతున్నాడు. అతను క్లీన్గా కనపడుతున్నాడు చూడటానికి. అతని హృదయం కూడా అంటే అందరూ అలా అనుకుంటున్నారు, కానీ వాక్య ప్రకారంగా తను ఉండట్లా. వాక్య ప్రకారంగా లేడు, వాక్యం లేదు హృదయంలో. పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, అంతా చెప్తున్నాడు. అయ్యగారు పిలిచి రమ్మంటే వాక్యం చదవమంటే వాక్యం చదువుతున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ వాక్యము తను చదవట్ల, వాక్యము తన హృదయంలో లేదు. ఊడ్చి అమర్చబడి ఉంది కదా, వెళ్ళింది కదా, నీరు లేని ప్రదేశం తిరుగుతూ ఉంది పాపం. చాలా రోజులు తిరిగింది. ఒకసారి చూద్దాం, నేను విడిచిపెట్టిన ఇల్లు చూద్దామని చెప్పి వచ్చింది. వచ్చేసరికి అంత ఊడ్చి అమర్చబడి ఉంది, క్లీన్గా ఉంది, ఎవరు లేరు ఇక్కడ అనుకుంది. వెంటనే ఏం చేసింది? అది ఊరుకోవాలా, ఏం చేసింది? తనకంటే చెడ్డమైన, ఆ దయ్యానికంటే చెడ్డమైన మరో 7 దయ్యాలను ఎంట పెట్టుకొని వచ్చింది. కాబట్టి అంటాడు యేసుక్రీస్తు, అంటాడు ఆ మనుషుని కడపటి స్థితి కంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరమైనది. అందుకనే వాక్యం కావాలి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేయకపో, చెప్తున్నా నీ మాట. నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ హృదయంలో నువ్వు వాక్యానికి స్థానం ఇస్తే నిన్నెవరు ఏమి, ఏ చీకటి, ఏ అంధకార ఆత్మ నీ దగ్గరకు నానే రాదు. అయితే ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? హృదయంలో ఉంటే రాదు, వాక్యం ఉంటే నీలో రాదు. అదే ప్రార్థన ఉంటే ఇంకా నీ శక్తి అధికమవుతుంది. ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? ఆ వాక్యాన్ని బట్టి మాత్రమే నువ్వు దాన్ని జయించగలుగుతావు. అది నీ దగ్గరికి రాదు, నీ జోలికి రాదు. వీడి హృదయంలో వాక్యం ఉంది, యేసుక్రీస్తు వాక్యం ఉంది, వీడు నీతిమంతుడు, యథార్థుడు, ఓకే. కానీ ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? దేవునికి చేస్తున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు. అంటే దేవునితో మాట్లాడుతూ నీలో ఉన్న వాక్యాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకోవాలి. అప్పుడు నువ్వు 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు అనే ఒక కొలత ఉంది కదా, ఆ 30 దంతల నుంచి 60 దంతలకి వెళ్తావు. ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు. తమిళనాడు సీఎం క్రిస్టియన్ అంట. క్రిస్టియనేనా అంటే ఎట్లా? వాళ్ళ అమ్మగారికి పెద్ద గుర్తు పెట్టింది, ఓకేనా?
క్యాథలిక్ రోమన్ క్యాథలిక్ ఫ్యామిలీ కాదు. వాడికి బ్యాబ్రాన్ ఇంకా వాళ్ళని అంటుతారులే కానీ వాళ్ళు ఎప్పుడు క్రైస్తవుడు అయ్యాడు. ఆయన క్రైస్తవుడు అంట. ఈ సేవకుడు చెప్తున్నాడు, సోకాల్డ్ యూట్యూబ్ సేవకుడు అంటే బయట కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద డిబేట్లు చేస్తాడు. క్రైస్తవుడు మొట్టమొదటిసారి దేశంలో తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మన క్రైస్తవుడు అవటం వెంటనే నువ్వేం క్రైస్తవుడు రా ఆయన. ఇంత వాక్యం చదివి ఇంత ఆత్మలు అభిషేకించబడ్డామని చెప్పుకునే వాళ్ళు అసలు వాక్యంలో ఏముంది, ఏం చెప్తున్నాడు ప్రభువు, ఏం వాక్యాన్ని బట్టి మనల్ని ఎడమంటున్నాడు అని అంటే ఆయన భార్యను వదిలేశాడు. ఓకేనా, ఆయన గురించి ఉన్న రూమర్స్ అవి నిజమో కాదో మనకు తెలియదు, కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకుల కేసు అనేది ఉంది. మొట్టమొదట క్రైస్తవుడు విడాకులకు వెళ్ళడానికి వీలు లేదు, విడిచిపెట్టకూడదు. ఇద్దరు కూడా భార్యాభర్తలు విడిచిపెట్టకూడదు. కేవలం ఒక వ్యభిచార కారణాన్ని బట్టి, భర్త వ్యభిచారం చేశాడా, నీకు ఇష్టం లేకపోతే వదిలే విడాకులు తీసుకో. నీ భార్య వ్యభిచారం చేసిందా, నీకు ఇష్టం లేకపోతే ఓకే, క్షమించే మనసు ఉంటే ఓకే, క్షమించే మనసు లేకపోతే విడిచిపెట్టే, కానీ మరలా పెళ్లి చేసుకోమని ఉందా లేదా? ఉందా? మరలా పెళ్లి చేసుకోమని అంటే విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే పెళ్లి చేసుకోకూడదు. కారణం ఏంటి? మరలా విడిచిపెట్టినోడు పెళ్లి చేసుకుంటే ఏంటి? ఇద్దరు కూడా వ్యభిచారులు అవుతారు. వ్యభిచారం చేసిన వాళ్ళే. బైబిల్ క్లియర్గా ప్రభు చెప్పిన మాటలు అవి. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు దానికి తోడుగా పౌలు గారి ద్వారా ఇంకా విడమర్చి చెప్పాడు ఆయన. మరి అటువంటి వాడు క్రైస్తవుడు ఎలా అంటే అతనికి వాక్యం తెలియదు, వాక్యం తెలియని వాడు క్రైస్తవుడు కాదు. ఇప్పుడు నిన్న ఒక న్యూస్ ఏంటంటే ఆయన చేతికి ఒక దేవత ఉంది, ఆ దేవత యొక్క కంకణం ఉందంట చేతి, మూకాంబిక దేవి, ఆమె కంకణం ఆయన చేతుకుంది. ఎవరు అసలు క్రైస్తవుడా? జగన్ అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఆయన్ని అడిగారు, అసలు ఇంత స్ట్రెస్లో మీరు ఎలా, అసలు స్ట్రెస్ అంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే సింపుల్గా అన్నాడు, నేనే స్ట్రెస్ని మైండ్లో పెట్టుకున్నాను, ఏదైనా నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు ప్రార్థనతో చాలా ఇష్టం, నేను ప్రార్థన చేసుకుంటా, ఆ ప్రార్థనతో నేను మొత్తం మర్చిపోతాను, నేనే స్ట్రెస్ పెట్టుకోను. నిజంగా క్రైస్తవ జీవితం. ఆయన ఒకవేళ తప్పు విగ్రహారాధన చేస్తూ ఉండొచ్చు, వేరే వేరే తప్పులు అని చేస్తుంటారు, దేవుడు వాటిని క్షమిస్తాడు. ఎప్పుడో తెలుసా? అతను ప్రార్థనలు ప్రతిదినం అడిగితే, ప్రార్థనలు అడగాలి, ప్రభా ఇది నేను పరిస్థితులు నేను చేయలేదు, దేవుడు దానికి ఒక రెమెడీ అనేది దేవుడు ఇస్తాడు. ఆయన కూడా బాప్తిసం తీసుకొని, ఆయన కూడా రోమన్ క్యాథలిక్, వాళ్ళు కూడా రోమన్ క్యాథలిక్. తర్వాత సిఎస్సిలోకి వెళ్ళారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి రోమన్ క్యాథలిక్ చాలా డిఫరెన్స్. వాళ్ళ తాతయ్య రోమన్ క్యాథలిక్. క్రైస్తవుడు అంటే ఏంటి? వాక్యం ఏం చెప్తుందో అది నేర్చుకోండి. వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి క్రైస్తవ జీవితం ఉండాలి. చాలా జాగ్రత్త. కాబట్టి ఏది పడితే అది మనం మాట్లాడడానికి లేదు. ఇంకప్పుడు ఆయనకు మెసేజ్ పెట్టారు యూట్యూబ్లో, 30% కూడా ఇతనిలో వాక్యం లేదు అని. కానీ చాలా విషయాలు మంచి విషయాలు చెప్తాడు, మాట్లాడతాడు. అంటే ఎవరిని క్రైస్తవుడు, ఎవరు క్రైస్తవుడు కూడా తెలియదు సేవకునికి. అంటే వాక్యం చదువుతున్నాడా తను లేదా అంటే కేవలం ఒకటి, చాలామంది సేవకులు ఎలా వాక్యాన్ని పట్టుకున్నారంటే కేవలం స్వస్థతలో, కేవలం ప్రవచనాలు అంతే. ఈ వాక్యంతో పని లేదు. ఒక వాక్యం తీసుకున్నాడు అని అంటే ఆరాధనలోకి వెళ్ళిపోతాడు, స్వస్థత చేయటము, తర్వాత ప్రవచనాలు చెప్పడం, లేదంటే దయ్యాలు వెళ్ళగొట్టడం. ఇదే దయ్యాలు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి, ప్రవచనాలు వస్తాయి. ఇప్పుడు వాక్యం నీలో ఉండి ఆ వాక్యాన్ని సమృద్ధిగా విశ్వాసాలకు ఇచ్చినప్పుడు. మరి చాలా మంది సేవకులకి తెలియదు విగ్రహ సంబంధం అభ్యంతరత అంటే ఏంటో. ఎందుకు తెలియదు? ఇక అంతే, వాడు ఇంకా వాక్యం అయిపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు మేమంతా అధిగమించి చేసి వచ్చేసాం, మేమంతా పండిపోయాం, నువ్వంటే నిన్న మొన్న వచ్చావు, మేము ఎప్పుడో పండిపోయాం, అవన్నీ మాకు బైబిల్ మొత్తం తెలుసు, మేము డాక్టర్లం, మేము బిషప్లం, మేము రెవరెండ్లం, నువ్వెవరు మాకు చెప్పడానికి? నిజమే, వాస్తవమే. నేనెవరు చెప్పడానికి? నేను ఎవరు చెప్పనుగా. వాళ్ళకి నేను చెప్తా, నేనేం చేయాలి అది చేసుకుంటున్నాను.
హల్లెలూయా. దేవునికి కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యానికి చోటు ఇచ్చి దేవుని ఆత్మాభిషేకంతో అభివృద్ధి పొందితే మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక అర్థం, మనం వదిలిన తర్వాత ఆ అర్థానికి ఒక పరమార్థం అనేది లభించింది. అంతేనా కదా? అర్థమైందా? వాక్యాన్ని చదవాలా? చదువుతారా? ఎప్పటి నుంచి? అందుకనే కుటుంబ ప్రార్థన గ్రూపులో పెట్టి వాక్యం ఏం చదువుతున్నారు మెసేజ్ జస్ట్ రాయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతున్నాం. ప్రతిరోజు పెట్టండి, సరేనా? ఏంటి? పెడతారు. ఓకే. లైవ్ ఏమొద్దు, ఓకేనా? ప్రార్థన కూడా చేయట్లా. వాళ్ళ మాటలు వాళ్ళ ప్రార్థనలు పిల్లల ప్రార్థనలు, వాళ్ళ ప్రార్థన. ఆ టైంలో సంఘం చాలా ప్రశాంతంగా ఉంది, అవునా కదా? పిల్లల ప్రార్థన, ముద్దు మాటలు దేవుడు విని మన ప్రార్థన వినకపోయినా మన ప్రార్థన వినకపోవచ్చు. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన మాటలు వేరు, రకరకాలుగా ఉన్నాం. కానీ పిల్లలకేం తెలియదు కదా. వాడు ప్రభా సంఘాన్ని కాపాడాయనంటే నిజంగా దేవుడు కాపాడతాడు. ప్రభా సంఘంలో ఉన్న అమ్మని నాన్నని అందరిని ఆశీర్వదించడం నిజంగా ఆశీర్వదిస్తున్నాడు, అవునే కదా? తల్లిదండ్రులు ప్రార్థన చేయకపోయిన పిల్లలతోనే చేయించండి. ప్రైజ్ కదా. అందరూ జాగ్రత్త. కొన్ని సంవత్సరాలే, మనం ఎక్కువ సంవత్సరాలేమో, కొన్ని సంవత్సరాలే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది 2026, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు. నాకైతే అదే అనిపిస్తుంది. కాబట్టి మన వాక్యంతో ఉండాలా, దేవునితో ఉండాలా, ప్రార్థనలో ఉండాలి. కులంతో ఏమైనా తెలుసు, చాలా జాగ్రత్తగా జీవించుదాం, ఓకేనా? చాలా సమయం అయిపోయింది, ఇంకా ఇంకో సెక్షన్ ఉంది కదా, ఇంకా వాక్యం అవ్వలేదు, మనం ఇంకా కీర్తనలో ఉన్నాం. కాబట్టి ఈ మాటను బట్టి దేవుని యొక్క చెప్పులో, దేవుని ఆత్మలో బలంగా ఉండడానికి తాపత్రయపడదాం. వీడి మాట ఆశీర్వదించిన కాక సమయం మీకు ఇస్తున్నాను. సాక్షి చెప్పి దేవుని